ప్రియులారా, ఈ రాత్రి వేళ మీ ఇంట, మీ హృదయములో ఎలాంటి ఆందోళన నిండి ఉంది? అంతా అయిపోయింది. ఇక నా జీవితంలో ఏది మారదు అని నిరాశతో కన్నీరు పెట్టుకుంటున్నారా? మీ సమస్యల పరిమాణము చూసి భయపడుతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఈ లోకంలో సమస్తము మారిపోవచ్చు, కానీ మనని సృష్టించిన దేవుని సింహాసనము ఎన్నడూ కదలదు. ప్రార్థన ముగించేటప్పుడు మనం పలికే ఆ ఒక్క మాట మన నిరాశను నిరీక్షణగా మార్చబోతుంది. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మొదటి నిమిషము నుండి చివరి ప్రార్థన వరకు మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. ఈ రాత్రి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. ప్రభునందు నా ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు. ఈ ప్రశాంతమైన రాత్రి వేళ దేవుని సన్నిధి మనల్ని ఆవరించి ఉన్న సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. లోకంలోని అలజడులన్నీ పక్కన పెట్టి మీ హృదయాన్ని ఒక్క క్షణము దేవుని వైపు తిప్పండి. తలలు ఉంచుకుందాం. మన ప్రభు పాదాల చెంత ఈ రాత్రి చేరి చిన్న ప్రార్థనతో ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ప్రేమగల తండ్రి, మా పరలోకపు రాజా, ఈ రాత్రి వేళ భారము కలిగి కన్నీళ్లతో, ఆందోళనతో ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడండి. వారి హృదయాలలో ఉన్న ఒంటరితనాన్ని, భయాన్ని తీసివేసి నీ సమాధానాన్ని నింపండి. ఈ సమయమంతటిలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, మనము యేసు నేర్పించిన పరలోక ప్రార్థనలో ఎంతో అద్భుతమైన ఆత్మీయ ప్రయాణము చేశాం. మనం తండ్రిని తెలుసుకున్నాం. ఆయన పరిశుద్ధ నామాన్ని గౌరవించాం. ఆయన రాజ్యాన్ని మన జీవితాల్లోనికి ఆహ్వానించాం. మన దైనందిన అవసరాల కోసము ఆయనపై ఎలా ఆధారపడాలో, మన పాపాలకు క్షమాపణ ఎలా పొందాలో, ఇతరులను ఎలా క్షమించాలో కూడా నేర్చుకున్నాం. శోధనల నుండి, ఆ దుష్టుడి నుండి తప్పించమని ఆధ్యాత్మిక యుద్ధము చేయడము ఎలాగో ధ్యానించాం. కానీ ఇప్పుడు ప్రార్థన చివరిలో ఒక మహిమాన్వితమైన ప్రకటన వినిపిస్తుంది. రాజ్యమును, శక్తియు, మహిమయు నిత్యము నీవయ్యున్నావు. ఎందుకు ప్రార్థన చివరిలో ఈ అద్భుతమైన స్థుతితో ముగుస్తుంది? చాలా మంది ప్రార్థన ముగిసిన వెంటనే ఏమాత్రము ఆలోచించకుండా కేవలం ఒక అలవాటుగా ఆమెన్ అని చెప్పేస్తారు. కానీ ప్రాచీన యూదుల ప్రార్థనల్లో, ప్రార్థన ముగింపులో దేవుని మహిమను, ఆయన సార్వభౌమాధికారాన్ని గంభీరముగా ప్రకటించడము ఒక గొప్ప సాంప్రదాయం. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలము మన అవసరాల జాబితాను దేవుని ముందు పెట్టడము కాదు. అది మన దృష్టి మన సమస్యల నుండి మళ్ళీ దేవుని వైపు తిప్పడము. ప్రియులారా, దీనికి ఒక అద్భుతమైన బైబిల్ నేపథ్యముంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయములో భక్తుడైన దావీదు మహారాజు తన జీవిత చరమాంకములో దేవుని ఆలయ నిర్మాణము కొరకు సమస్తాన్ని సమకూర్చిన తర్వాత సర్వ సమాజము ఎదుట నిలువబడి ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. దావీదు ఇలా ప్రార్థించాడు: యెహోవా, గొప్పతనమును, పరాక్రమమును, మహిమను, విజయమును, ఘనతను నీవే కలిగి ఉన్నావు. భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. యెహోవా, రాజ్యము నీది. నీవందరి మీదను హెచ్చింపబడిన నాదుడవు. గమనించండి ప్రియులారా, దావీదు ప్రార్థనలోని ఆరాధన యేసు ప్రభు మనకు నేర్పించిన
ప్రార్థన చివరి స్థుతితో ఎంత అద్భుతముగా అనుసంధానమై ఉందో కదా! బైబిల్‌లోని ప్రార్థనలన్నీ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో దీనిని బట్టి మనకర్థమవుతుంది. మన హృదయాలను కదిలించే ఒక చిన్న నిజ జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. నా పరిచర్యలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నేను చూశాను. ఆ కుటుంబ యజమాని అప్పుల బాధతో, తీవ్రమైన అనారోగ్యముతో ఎంతో నిరాశలో ఉన్నాడు. వైద్యులు చేతులెత్తేశారు. అప్పుల వారు ఇంటి ముందు వచ్చి నిలబడ్డారు. ఆ భయంకరమైన రాత్రి ఆ కుటుంబమంతా మోకరించి ఏడుస్తూ, ప్రభువా, మా శక్తి అయిపోయింది తండ్రి. మా ఉపాయాలు ముగిసిపోయాయి. కాని రాజ్యము, శక్తి, మహిమ నిత్యము నీవైయున్నవి అని ప్రకటించారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఆశ్చర్యముగా దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. అద్భుతమైన రీతిలో వారి అప్పులు తీరిపోయాయి. ఆ వ్యక్తికి పరిపూర్ణ స్వస్థత లభించింది. ఎప్పుడైతే మనం మన పరిమితులను ఒప్పుకొని దేవుని శక్తిని ప్రకటిస్తామో అప్పుడు అద్భుతాలు ప్రారంభమవుతాయి. రాజ్యము నీవయున్నది అని మనము పలికినప్పుడు దాని ఆత్మీయ అర్థం ఏమిటంటే, ప్రభువా, నా జీవితము మీద, నా కుటుంబము మీద, నా భవిష్యత్తు మీద చివరి అధికారము నీదే. ఈ లోకంలో ప్రభుత్వాలు మారవచ్చు, ఆర్థిక వ్యవస్థలు కూలిపోవచ్చు, మన ఉద్యోగ పరిస్థితులు మారవచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన రాజ్యము ఎన్నటికీ శాశ్వతమైనది. లోకములో ఎంతటి భయానక పరిస్థితులు ఉన్నప్పటికీ నా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడనే నిరీక్షణ మనకు లభిస్తుంది. అలాగే శక్తి నీవయున్నది అని ఎందుకు గుర్తు చేస్తున్నాము? ఎందుకంటే మనం అడిగిన ప్రతి ప్రార్థనకు సమాధానము ఇవ్వగల సర్వశక్తి దేవునికి మాత్రమే ఉంది. మన పరిచయాలు కాదు, మన ధనబలానికి కాదు, మన జ్ఞానానికి కాదు. ప్రార్థన అనేది మన సొంత బలాన్ని నమ్ముకునేది కాదు. దేవుని అపరిమితమైన బలాన్ని నమ్మే ఒక గొప్ప విశ్వాస ప్రకటన. ప్రియ సహోదరి, సహోదరుడా, మన హృదయాలను శోధించే మాట ఏమిటంటే, మహిమ నీవై ఉన్నది. అద్భుతము జరిగినప్పుడు, స్వస్థత వచ్చినప్పుడు, మంచి ఉద్యోగము దొరికినప్పుడు, కుటుంబ సమస్యలు తీరినప్పుడు మన మహిమ ఎవరికిస్తున్నాము? మన ప్రయాసక, మన భాగ్యానిక? కాదు. సమస్త మహిమ దేవునికే చెందాలి. ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, మీ కుటుంబ జీవితానికి ఈరోజు ఒక గొప్ప పాఠం ఏంటంటే, మీ ఇళ్లలో గొడవలు, మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? నిరాశతో కృంగిపోకండి. ఈ రోజు నుండి మీ ప్రార్థనలను ఒక నూతన విశ్వాసముతో ముగించండి. ప్రార్థనంతా అయిపోయాక, ప్రభువా, ఈ సమస్యను ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను. ఎందుకంటే రాజ్యము నీదే, శక్తి నీదే, మహిమ నీదే. నేను నిన్ను మాత్రమే విశ్వసిస్తున్నాను అని చెప్పండి. ఆ మాట మీ హృదయంలోని భయాన్ని, ఆందోళనను సంపూర్ణముగా తుడిచిపెట్టి దేవుని శాంతిని, విశ్వాసాన్ని నింపుతుంది. దేవుని వాగ్దానాలు ఎన్నటికీ నిరర్ధకము కావు. ఆయన మిమ్మల్ని ఎన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశం యొక్క ముఖ్యమైన నీతి ఏమిటంటే, ప్రార్థన అనేది కేవలము దేవుని నుండి ఏదో ఒకటి ఆశించి అడగడం మాత్రమే కాదు, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన సార్వభౌమత్వాన్ని, శక్తిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ స్తుతించడం. మనం దేవునిని హెచ్చించినప్పుడు మన సమస్యలు చిన్నవైపోతాయి. రండి, ఈ రాత్రి వేళ మీకున్న సమస్త భారాన్ని దేవుని పాదాల చింతపెట్టి, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి, మీ 2 చేతులు ఆ పరలోకపు తండ్రి వైపుకెత్తి హృదయపూర్వకముగా నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన రాత్రి సమయమును బట్టి నీకే కృతజ్ఞత వందనాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాలను నువ్వు చూస్తున్నావు. ప్రభువా,
ఎవరైతే అప్పుల బాధలతో, అనారోగ్యముతో, కుటుంబ కలహాలతో, ఒంటరితనముతో నలిగిపోతున్నారో వారందరినీ ఈ క్షణమే నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాం రాజా. వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి నాయనా. అవును తండ్రి, రాజ్యము నీదే. ఈ భూమి మీద ఏ అధికారము నీకంటే గొప్పది కాదు నాయనా. శక్తి నీదే. సమస్త రోగాలను, బంధకాలను తుడిచిపెట్టే శక్తి నీ నామములో ఉంది తండ్రి. మహిమ నీదే. నీ బిడ్డల జీవితాల్లో రాబోయే ప్రతి మేలును బట్టి మహిమ నీకు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి వీరు ప్రశాంతమైన నిద్రను పొందుకొనుటకు సహాయం చేయండి. రేపటి ఉదయాన్ని ఒక గొప్ప సాక్ష్యంతో చూసే భాగ్యాన్ని ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డకు ప్రసాదించమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి మీరు భయముతో కాదు, దేవుని శక్తితో విశ్రాంతిని తీసుకోండి. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఈ ఆత్మీయ ప్రయాణములో నాతో కలిసి ఉండేందుకు నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈ సందేశము ద్వారా మీలో కలిగిన విశ్వాసాన్ని బట్టి కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ శక్తివంతమైన సందేశాన్ని కనీసము మీ 3 స్నేహితులకు లేదా బంధువులకు ఇప్పుడే షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా దీన్ని షేర్ చేసుకోండి. తద్వారా ఇతరులకు ఆశను పంచిన వారవుతారు. దేవుని సువార్త పరిచర్యలో మీరు పాలిభాగస్తులవుతారు. మీ ప్రతి ప్రార్థన అభ్యర్థనలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు పంపండి. లేదా నాకు నేరుగా ఫోన్ ద్వారా తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, యేసు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలో ముగింపులో వచ్చే ఆమెన్ అనే పదానికి అసలు అర్థమేమిటి? యేసు ప్రభు, అపోస్తలులు మరియు ప్రారంభ సంఘము ఈ పదాన్ని ఎందుకు అంత ప్రాముఖ్యంగా ఉపయోగించారు? ఆ పదానికి వెనుక ఉన్న హెబ్రీ మర్మమేమిటి? మరియు మన దైనందిన జీవితానికి దానికున్న ఆధ్యాత్మిక శక్తి ఏమిటో రేపటి ఎపిసోడ్లో కలిసి తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.